ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మిస్టర్ ర్యాంపో. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మన సుధీర్ ఆనంద్ గురించి. ఎవరి సుధీర్ ఆనంద్ అని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, నేనే దీన్ని రివీల్ చేస్తాను. సుధీర్ ఆనంద్ అంటే మనకి అందరికి బాగా పరిచయమైనటువంటి సుడిగాలి సుధీర్. ఎస్, సుడిగాలి సుధీర్ గురించి చెప్పాలంటే ఒక హార్డ్ వర్కర్, ఒక పర్టికులర్ గా కింద నుంచి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఒక మంచి పొజిషన్ నుండి యాంకర్, యాక్టర్ కమ్ హీరో, పర్ఫార్మర్ కింద మనం చెప్పొచ్చు. సో తన జర్నీని ఒకసారి చూసుకుంటే చాలా ఈజీగా కాదు, చాలా కష్టమైన జర్నీ తనది. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. 2011 లో ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీలో మ్యాజిక్ షోస్ తో తన జర్నీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 2 to 3 years స్పాన్ లో ఫస్ట్ తన టెలివిజన్ ఎంట్రీ అయితే జబర్దస్త్ ద్వారా టెలివిజన్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో షోస్, డి శ్రీదేవి డ్రామా కంపెనీ, ఓవే పోరా, ఇట్లాంటి ఎన్నో షోస్ తను సక్సెస్ఫుల్ గా లీడ్ చేసి టెలివిజన్ యాంకరింగ్ లో నెంబర్ 1 గా నిలిచాడు. అంతేకాకుండా అంతకు ముందుటువంటి యాంకర్స్ కి సుధీర్ ఒక గట్టి పోటీ ఇస్తూ తన మీద తన కౌంటర్ వేసుకుంటూ తన నవ్విస్తున్నాడు, తన నవ్వుల పాలు అవుతున్నా గానీ తనకంటూ ఒక పర్టికులర్ గా స్టాండ్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. సో ఒకసారి సుధీర్ గురించి మీకు తెలియాలంటే ఇక్కడ ఒక టైంలో ఒక ట్రెండ్ నడిచింది. ఒక మెసేజ్ ఏదైనా కానీ, కామెంట్ ఏదైనా కానీ, ఇష్యూ ఏదైనా కానీ కింద జై సుధీర్ అనే కామెంట్ వచ్చేలాగా తన ఫ్యాన్స్ ని సైలెంట్ గా తను బిల్డ్ చేసుకోవడం జరిగింది. సో ఈ బేస్ ని చాలా మంది గమనించినటువంటి సినిమా వాళ్ళు కూడా తనకి సినిమాలో చిన్న ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో తను సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి పెద్ద మూవీస్ లో చిన్న క్యారెక్టర్స్ చేస్తూనే సడన్ గా 2019 లో ఫస్ట్ హీరోగా ఎంటర్ ఇచ్చిన మూవీ సాఫ్ట్వేర్ సుధీర్. సో ఈ సాఫ్ట్వేర్ సుధీర్ మూవీ తన కెరీర్ కి అయితే ఏ మాత్రం అయితే యూజ్ అవ్వలేదు, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ డిజాస్టర్. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. నెక్స్ట్ తన జబర్దస్త్ టీమ్ తో కలిసి 3 Monkeys అనే మూవీతో వచ్చాడు. సో ఇది కూడా ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. సో 2 ఫ్లాపుల తర్వాత సుధీర్ కి ఇంకా తన కెరీర్ అయిపోతుంది అనుకున్న టైంలో 2022 లో గాలుడు అనే మూవీతో నో సుధీర్ ఫ్యాన్స్ ఉన్నారు, ఒక మంచి కథ పడితే కంప్లీట్ గా తను ఏం చేయగలడు గాలుడు అనే మూవీ ద్వారా సుడిగాలి సుధీర్ చేసి చూపించాడు. 100% కు ప్రొడ్యూసర్ ప్రాఫిటబుల్ మూవీ. ఖచ్చితంగా కమర్షియల్ గా చూసుకుంటే సుధీర్ కి తను పెట్టిన డబ్బులను వెనక్కి తీసుకొచ్చిన కాకుండా ఇంకా మోర్ ప్రాఫిట్స్ తీసుకొచ్చిన మూవీ గాలుడు. సో అట్లాంటి తన కెరీర్ ఒక పీక్ టైంలో వెళ్తున్న టైంలో సడన్ గా 3 years పాటు సుధీర్ నుంచి ఏ మూవీ రాలేదు. మూవీ అప్డేట్ వచ్చినప్పటికీ కూడా GO80 అనే మూవీ గురించి ఒక మూవీ అప్డేట్ వచ్చింది. బట్ ఆ మూవీ చుట్టూ చాలా కాంట్రవర్సీ అయితే నడిచాయి. సో అన్ని కాంట్రవర్సీ దాటుకుంటూ ఫైనల్ గా గోట్ మూవీ అనేది February 13th, 2026 రిలీజ్ అనేది అవబోతుంది. ఈ గోట్ మూవీలో పర్టికులర్ గా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ ఇష్యూస్ ని మీకు ఇప్పుడు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో కాంట్రవర్షియల్ ఇష్యూస్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ విత్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ సడన్ గా డైరెక్టర్ మూవీ నుంచి తీసేయడం వల్ల ఈ మూవీలో ఇష్యూ అనేది స్టార్ట్ అయ్యడం జరిగింది. డైరెక్టర్ సడన్ గా ఎప్పుడైతే తన మూవీల నుంచి తీసేశారో తను ఈ సినిమాలో కొన్ని సీన్స్ లీక్ చేశారని అదొక ఇష్యూ ఉంది. అండ్ డైరెక్టర్ విత్ హీరోయిన్ దివ్య భారతి గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. దానికి ఆవిడ హర్ట్ అయ్యారు. దాని గురించి అప్పుడు ఒక ఇష్యూ అయితే నడిచింది. ఇదొక ఇష్యూ నడుస్తుంది. ఇంకొక ఇష్యూ ఏంటంటే డైరెక్టర్ విత్ హీరో మన సుడిగాలి సుధీర్ గారు అండ్ డైరెక్టర్ నవీన్ గారు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ కారణంగానే సుధీర్ గారు ఈ మూవీ అయితే చేయడానికి అయితే ఒప్పుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ పర్టికులర్ గా ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ ఉండే ఇష్యూలో డైరెక్టర్ ని మీరు సడన్ గా రిమూవ్ చేశారో దాని వల్ల సుధీర్ గారు కూడా హట్ అయ్యి ఈ మూవీలో తన యాక్ట్ చేయడానికి గానీ పర్టికులర్ గా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా రీసెంట్ గా జరిగిన ఏ ప్రమోషనల్ ఈవెంట్ కూడా సుధీర్ గారు అయితే హాజరు కాలేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉండడం కారణంగా చాలా వరకు ఈ మూవీ చాలా డిలే అయ్యి చాంబర్ లో ఇష్యూస్ కూడా నడిచాయి. ఇప్పుడు ఫైనల్ గా February 13th, 2026 రిలీజ్ కి అయితే వస్తున్నారు. కొన్నిసార్లు ఇట్లాంటి ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, ఫైనల్ గా మూవీ అయితే అప్కమింగ్ అనుకున్న విధంగా రావాలని, ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని, సుధీర్ గారి కెరీర్ కి మంచి యూజ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మిస్టర్ ర్యాంపో టీమ్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ప్లీజ్ గివ్ ఆల్ ద బ్లెస్సింగ్ టు ద మిస్టర్ సుడిగాలి సుధీర్ అండ్ ఆల్సో గివ్ యువర్ బ్లెస్సింగ్ టు ద గోట్ మూవీ ఎంటైర్ టీమ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ దిస్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ